ప్రభుత్వ పథకాల అమలుకు లబ్ధిదారులకు ఎంపిక కోసం హాజీపూర్ మండలంలోని కర్ణమామిడి, నమ్నూర్ గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు బుధవారం కొనసాగాయి. కర్ణమామిడి, నమ్నూరు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాని గ్రామ కార్యదర్శులు చదివి వినిపించారు. కర్ణమామిడి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో అదనపు కలెక్టర్ మోతిలాల్ పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై గ్రామస్తులకి వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం పలువురు గ్రామస్తులు అధికారులతో మాట్లాడుతున్నా ఏడాది దాటుతున్న గ్రామాల్లో సర్పంచులు లేరని, పాలన కుంటుపడుతుందని, కార్యదర్శి ఇంటి పనులు వసూలు చేస్తూ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని, కనీసం చెత్తను తీసుకువెళ్లడానికి కంసాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ని కూడా ఏర్పాటు చేయడం లేదని తహసీల్దార్ కి మొరపెట్టుకున్నారు. తహసీల్దార్ అనుకూలంగా స్పందిస్తూ సంబంధిత ఎంపీడీఓతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 4 years అయితే మీ డాటా అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదండి. అది పిఎం కిసాన్ అనేది వాళ్ళు పైనుండి 2019 ఫిబ్రవరి అనేది కట్ ఆఫ్ పెట్టిరు కదా, ఆ కట్ ఆఫే లేదండి. ప్రస్తుతానికైతే మనకి ఎవరెవరికైతే గ్రీన్ కార్డ్ పాస్బుక్ ఉందో, ఎవరికైతే డిజిటల్ సైన్ అనేది పట్టా పాస్బుక్ ఉందో ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ సైన్ కాలేదు. గత కాలంలో ఉన్నాయి భూమి, పాత పాస్బుక్ వాళ్ళకు రైతు భరోసా వస్తుందా రాదా? ఎందుకు ఇప్పుడు మీటింగ్ దేని పర్పస్ పెట్టింది? దేని పర్పస్? రైతు భరోసా అనేది దేని ఉద్దేశం? రైతు భరోసా రావడానికి పాత ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని సరి చేసి రైతు భరోసా ఇవ్వడానికి కదా. అదే క్వశ్చన్, అదే అందుకే అడుగుతుంది. తీసుకుంటారా అప్పుడు కొత్తగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మీరు అప్లికేషన్ తీసుకుంటారా? అదే అదే నా సమస్య. కోట ఖర్చు పెడతారు మా ఊరు మందు పెట్టిరా కోట ఖర్చు పెడతారు మా ఊరు మందు పెట్టిరా పాత విలేజ్ లో ఉన్నప్పుడు ఎకరాలు జాగాలు ఉన్నాయి. చెత్తలు వారు వచ్చినాం, గడ్డకుప్పలు వారు వచ్చినాం, నడిచింది. ఇక్కడ ఎక్కడ రోడ్డు మీద వారు వేయమంటారా? చెత్త కుప్పలు ఇంటి ముంగడతాం అయితే అన్ని చేయదు కానీ ఏది నాకు అంతా చెప్పి పక్కకు పెట్టి జనాలు చెత్త డాక్టర్ వాళ్ళు ఇద్దరు లేబర్ ఒక్కడే 3 సార్లు పొట్టుకున్న మీద పోసుకుంటారు. మీరు ఎవరికైనా చెప్పుకోపోండి, చెప్పుకోపోండి అంటే ఎవరు కారాబారు మీరు ఏ లీడర్ కానీ చెప్పుకోండి. ఇంటి పన్నులు పెద్ద మనుషులు ఏమన్నారంటే జమ చేసి వరకాళ్ళకి ఇవ్వమని పెద్ద మనుషులను పెట్టారు. అట్లా చెప్తే కారబారు ఏమంటాడు, మీరు ఏ ఎమ్మెల్యే కానీ చెప్పుకొని ఎవరికైనా చెప్పుకొని నేను ఇయ్య అంటాడు. అవసరం చేసుకున్న పైసలు మేమేం నీరాత్రుడు నేలసుంది. ఇప్పటికి మాకు పిలుపు రాలే, వర్క్ రమ్మని వచ్చినాడే పని చెప్తాను. రాను రోజు ఆ పిలుపు లేదు, ఫోన్ లేదు. 3 ఏళ్ళ సుండి చేస్తాను సార్ నన్ను అర్థం అంటారు. 5 నెలల జీతం ఆగింది అర్థం అంటారు. 3 ఏళ్ళ సుండి మీరు వచ్చినప్పుడు చెప్పాలి సార్, మా బాధ్యత అది. అప్పుడప్పుడు మీటింగ్ పెడతారు, అన్ని చెప్తాయి కదా సార్. అప్పుడప్పుడు మీరు అధ్యక్ష మీటింగ్లు పెట్టినప్పుడు అర్థమవుతాయి కదా. ఏ మీటింగ్ పక్క పెట్టారు సార్. మేము రమ్మంటానికి కూడా రమ్మంటలేరు, వచ్చిన రోజు పని చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే పథకాలని ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో ఆ దరఖాస్తుదారుల జాబితాలన్నీ కూడా ఈ గ్రామ సభల్లో వినిపించి దాంట్లో వాళ్ళ యొక్క అర్హతలు నిర్ణయించి ఇంకా ఆ జాబితాలో ఎవరైనా
పేర్లు రాకపోయి ఉంటే కొత్తగా దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం కూడా ఈ గ్రామ సభల్లో మనం చేపడుతున్నాం. ఈ గ్రామ సభలో ముఖ్యంగా రైతు భరోసా అయితే గతంలో ఏదైతే రైతు బంధుతో పేరుతో మన రాష్ట్రంలో అమలైన పథకం ఉందో దాన్ని కాస్త ఇంకా అమౌంట్ పెంచి, అంటే గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది 12,000కు పెంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా పథకం పేరుతోటి అమలు చేయబోతున్న పథకాన్ని, దాంట్లో అందరికి కూడా వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ కూడా 12,000 రూపాయలు లబ్ధిని ప్రభుత్వం తరఫున పెట్టుబడి రైతుకు వ్యవసాయ పెట్టుబడిగా ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించి ఆ పథకాన్ని ఈ 26వ తారీఖు రేపు వచ్చే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ 4 పథకాలు కూడా అమల్లోకి తీసుకురావాలనే ప్రభుత్వ ఉద్దేశం. దానికి గాను ఆ జాబితాను మీకు చదివి వినిపించడం జరిగింది. అంటే వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల రైతులు ఎవరు లేరు కాబట్టి ఇక మొత్తం ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో అందరికి కూడా 12,000 రూపాయలు వస్తాయి అన్నట్టు. ఇప్పుడు 26 జనవరి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది. రెండవ పథకం ఏంటంటే మరి వ్యవసాయదారులకైతే ఇస్తున్నారు, మరి వ్యవసాయ కూలీలకు ఏంటి అని చాలా కాలంగా ప్రజల్లో ఉన్న ప్రశ్న. దాన్ని తీర్చడానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పేరుతోటి ఈ కొత్త పథకాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రిపబ్లిక్ డే, ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించి అమల్లోకి తేనుంది. దీంట్లో ఎవరు అర్హులు అంటే 23-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ మనకి ఉపాధి హామీ పథకంలో వ్యవసాయ భూములు లేకుండా ఉండి దాంట్లో కూలీలుగా నమోదై ఉండి 20 రోజులు పనిచేసి ఉన్నారో వాళ్ళు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులన్నట్టు. భూమిలోని రైతు కూలీలకి ఉపాధి హామీ పథకంలో గత సంవత్సరము 20 రోజులు కూలీగా నమోదై ఉండి పనిచేసి ఉన్నారో అట్టి లబ్ధిదారులకి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కూలీలకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతోటి అది కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతుంది. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా వాళ్ళ అర్హతలను బట్టి మీరందరూ కూడా లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వము ఈ విధంగా ప్రతిరోజు అంటే మండలంలో ఉన్న గ్రామాలన్నీ కలిపి గ్రామ సభలు పెట్టి ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో 4-5 గ్రామాల్లో ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలి. మేము జీతాలకు ఇబ్బంది అయ్యి మేము ఇంటికాడ ఉంటున్నాం. వచ్చిన రోజే పని చెప్తుండ్రు. పెద్ద మనసులలో పడితే పెద్ద మనసులు ఏమన్నారంటే వీళ్ళకు ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్తే మమ్మల్ని పట్టించుకుని లేదు. వచ్చిన రోజు ఏం పని చెప్పుడు, రాని రోజు మాకు నీలసంది బంద్ అయ్యి బయట పనులకు పోతున్నాం. బాగా ఇబ్బందులు అవుతున్నాయి. పెద్ద మనసులలో పడితే ఇంటి పనులు జమ చేసి వరకాళ్ళకి అని చెప్పిండ్రు. ఎవరు పట్టించుకుని లేదు. కారోబార్తో అంటే సెక్రటరీ ఉన్నీళ్ళు మీరు ఇష్టం వచ్చిన ఎవరు ఏ లీడర్ కన్నా చెప్పుకొని మేము ఇయ్యం అని చెప్పి ఇటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. మేము బాధలు ఇట్టుండి మేము బంద్ అయినాం. ఇటువంటి జరుగుతున్నాయి. ఊళ్ళో బాగా వాళ్ళు ఇది చేస్తుండ్రు. అంటే పనికి వస్తలేరు ఇప్పుడు మీరు? పనికి నెల అత్తలేము. ఎవరు వస్తలేరా? ఎంతమంది ఉన్నారు? వర్గాలు మొత్తం అత్తలేము. ఎంతమంది ఉన్నారు? ఒక్కలే వస్తాను. ఆ ఒక్కరు ఎందుకు వస్తాను? ఆ ఒక్కలంటే ఆమెకు కూర్చున్న జీతం చేసిన జీతం ఇస్తానన్నారు, చేయకున్న జీతం ఇస్తానని చెప్పి సెక్రటరీ నిలబెట్టి మాట్లాడి రప్పించుకున్నాడు. మొన్న ఇబ్బంది అయితే వర్గాల సుంది ఒక నిన్నటి సుంది ఫోన్ చేసింది రమ్మని. మాకు జీతాలు ఇబ్బంది ఉండి మేము అత్తలేము, మేము రాము, మాకు ఏదైనా కన్ఫర్మ్ అయ్యేదాకా రామని మేము నిర్ణయం మీద అందరం ఒక మాట మీద ఉన్నాం. అయితే వర్క్ వచ్చిన రోజు కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇటువంటివి జరుగుతున్నాయి ఆఫీసులలో.